మనం ఇది కట్ చేద్దాం. అది కట్ చేద్దాం కదా నువ్వు ఎక్కించి అలాగే చేయండి ఫంక్షన్ సరిపోతుంది రావు వైర్ ఎక్కించాను ముందు కట్ చేస్తాను ముందు ఎక్కించి సరిపోతుంది పడనా వాళ్ళ దగ్గర వైర్లు ఉన్నాయి చూడండి ఒక్క నిండి నారాజు గారు అమౌంట్ ఏమన్నా ఇవ్వాలా మీకు ఇంకా హార్డ్ అయిపోయాడు పొట్టి పత్తి తెచ్చారు కదా బ్లాక్ వేసాను స్టూడియోతో మించాయి నేను మిషన్తో మించాను అవి బాగా ట్రైనింగ్ ఏం చేస్తాడో ఏంటో అయితే నారాజు మాత్రమే వెళ్ళిపోతాం ఎవరినా మీడియంగా నేను ఇక మీ అందరికి దూరంగా పడుతుంది కట్టతో తీసుకురాదు హుసేన్ గారు నోస్ ప్లేయర్ నారదం నేను మంటం చెక్క వేసుకొచ్చింది భుజాలకి నీటికి అదే వాళ్ళు చేయించట్లేదు అంట స్నేహం ఉన్నాడు సార్ రోజుకి ఎంత అంటే 350 అంట స్నేహం కింద అయితే 350 అంట పైన అయితే 400 అదే ఆ రేట్ ఎక్కువే బాగుంటాయండి పైన నెంబర్ 1 ఉంటాయండి అదే అన్నది మంత్లీ బెస్ట్ దగ్గర 6,000 1000 పోయినా ఫుల్ హ్యాపీగా ఉంటుంది ముందు నీట్గా ఉంటుంది ఫుడ్ కూడా మనకి ఏం లేదండి కాస్ట్ పెరిగే కొద్దీ క్వాలిటీ ఉంటుందండి అంతే తేడా మనం ఆ 1000 మనం తగ్గించుకుందాం అనుకుంటే మనకి ఆ మెంటల్ టెన్షన్ అంతా 4 రోజులు పడాలి అది 1000 పోతే పోయినాయి అనుకోవాలి అది ఈ రెండు దేనికి ఒకదానికి ఒక దానికి పైన ఇది ఒకటి కింద ఒకటి పైన అలా నీళ్ళు అలా అయిపోకూడదు సరిగ్గా నీట్గా చేసుకోవాలి నేను మీరు అటు ఇచ్చినట్టు ఇద్దామని తీసుకున్నాను అలా అయితే అలా అయితే మన ఇద్దరికి వెళ్ళి నెల కట్టేసుకుంటే సేవ్ అవుతాము సేవేమంటారా ఇంకా పెరుగుతుంది వెయ్య నెల కాదు మనం ఉంది 10 రోజులు లేడీస్ మెయింటెనెన్స్ అంటే
ఎక్కడ స్నేహాలు లేడీస్ 10,000 ఎందుకని అన్న అక్కడ మూసుకుని వాటర్ తగ్గొచ్చేద్దని ఆల్రెడీ వస్తూనే ఉంది. ఎలర్జీ వస్తాయండి. 50 రూపాయలు పెట్టి ఒక కప్పు కొనుక్కుంటే ఇప్పుడు 2 నెలలు లెమన్ దొరికి ఇప్పుడు 10 రోజులకు వచ్చింది. ఇంకా ఇప్పుడు ఇక్కడ నెల రోజులకి ఎప్పుడు అయిపోద్ది? ఇది హోమ్ అప్లయన్స్ అయితే నెల అయిపోద్దా? తర్వాత మాడ్యూల్స్ కి 10 days ఉండదు. 7 అదే 3 అది అడిగే మండే చెప్తా అన్నారు. రెండు కలిపేసి అడగమన్నారుగా. మాడ్యూల్స్ అలా అయితే సేవ్ అవుతుంది సార్. అదే అసలు టైం సేవ్ అయిపోద్ది మీకు. మాడ్యూల్లో టైం మిగిలిన దాంట్లో అడ్జస్ట్ చేసేసుకుంటే బాగుంటుంది. అది బెస్ట్. ఎందుకంటే ఈ విడివిడిగా అన్న కాడి నుంచి మనకి ఎలాగో లాస్ట్ రోజు ఒక రోజు అట్లా ఇది వేస్టేజ్ లేకుండా ఆ 10 daysకి 2 సబ్జెక్టులు అడిగితే కంటిన్యూషన్ అది చాలా బెస్ట్. ఎందుకంటే మనకి ఆ మిగిలిన టైం మిగలకుండా సరిపోదు. లోడ్ పడ్డా కూడా తట్టుకుంటా. నేను అలాగే వాడతా. ఏది వాడు ఇదాడా ఇలా చేశారు కదా, అలా కాదు అలా వాడతాను అంటున్నాడు. నీకు మనం నేను చెప్పింది ఇదే కదన్నా. ఏది నోట్స్ మీద గీసి చెప్పాను కదా, నువ్వే ఇలాగే కదా చెప్పాను. నేనేం చేశాను అటు నుండి బయట స్టార్టింగ్ అటు నుండి ఇటు వేసి మళ్ళీ ఇటు వాటర్ ఉంటుంది. అట్లా బయట పెట్టేసుకుంటాం 3 వేసి అది ఒక బిల్డింగ్ సార్. అంటే నువ్వు ఈ ఇల్లు ఒప్పుకొని చేస్తావు చేసిన చేయలేదు. నీకు వర్క్ కావాలి. ఎలక్ట్రికల్ అంతా అందరికి ఐడియా ఉంది. మరి అదేగా బొక్కలేసి పెడుతుందే మీకేమో యూట్యూబ్ నాలెడ్జ్ ఉంది హుస్సేన్ గారు. మీరు మిక్సీ వైరింగ్ చెప్పేలా అలవాటు అయిపోతే అంతే. నేను ఇక్కడ పాయింట్లు ఇస్తాను చేసి ఈ బోర్డు మీద ఈ 2 ఎవరు 2 ఇల్లే బిట్ వంకరగా ఎక్కింది చూడండి. ఇటు వచ్చింది అడ్జస్ట్. మీరు కొద్దిగా లూజ్ చేయండి. వచ్చింది ఇదే మామూలుగా కొద్దిగా లూజ్ చేయండి తెలుస్తుంది. ఇప్పుడు బిట్ కొంచెమే లూజ్ చేసి బిట్ జరిపి చూడండి. కొద్దిగా లూజ్ చేసి కొద్దిగా అది ఇప్పుడు చూడండి అడ్జస్ట్మెంట్. అంటే 9 బ్రాంచ్లు విజయవాడలో ఉన్నాయి సార్. 9 ఇక్కడే ఉన్నారు. వేరే ఊళ్ళోనా? వేరే ఊళ్ళలో పెట్టడానికి మరి ఫ్యాకల్టీలు అక్కడికి మారిపోవడం, మళ్ళీ తర్వాత ఈ అడ్మినిస్ట్రేటివ్ మళ్ళీ దానికి అక్కడ ఉండాలి. ఇప్పుడు ఇదంతా అంటే ఇక్కడ కేఎల్యూ నుంచి ఆపరేట్ చేస్తే ఈజీగా ఉంటుంది కదా. బ్రాంచ్లు అంటే వీళ్ళు ఎందుకు పెట్టారు? ఒకే చాట ఒకటే బ్రాంచ్లో ఎక్కువ మంది పెట్టకుండా ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేయడానికి, అంటే 5గురినే నేర్పేదట్టు చేయడానికి ఇలా వేరుగా పెట్టారు. అంతే, మొత్తం 45 మంది అవుతారు. దాంట్లో వీళ్ళు అందరికి ఒక మామూలుగా 54 మందికి ఇంటిమేట్ చేస్తారు. మామూలుగా మొత్తం 45 మంది వస్తారు. ఒక్కోసారి ఇంకా తగ్గుతారు 40 మంది. అది సడన్ గా మధ్యలో లాస్ట్ మూమెంట్లో రాకపోవడం, లేకపోతే కొంతమంది ఒక రకంగా 100 రూపాయలు ఇదివరకు 500 ఉన్నప్పుడు అయితే పర్ఫెక్ట్గా వచ్చేవాళ్ళు. వీళ్ళు 100 రూపాయలు పెడతామే తప్పు అయిపోయింది అసలు. ఈ 100 రూపాయలు పెట్టిన కాడి నుంచి ఏం చేస్తున్నారంటే కొంతమంది ఆ టయానికి చివరికి రారు, పోతే 100 వదిలేస్తున్నారు. వాళ్ళు ఏమనుకుంటారంటే 100 వదిలేస్తున్నాం అనుకుంటారు. తీరా తర్వాత ఏమవుతుంది, అది బ్లాక్ లిస్ట్ లో పెట్టేసిన తర్వాత ఇక ఆడి పేరు మీద మళ్ళీ ఇక్కడ రాలేకపోతున్నాడు. ఇట్లా ఏదో ఇష్యూస్. ఇదివరకు 500 రూపీస్ స్టార్టింగ్ నుంచి. అప్పుడైతే ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉన్నవాడే పెట్టుకునేవాడు. అట్లా ఉండేది.
నువ్వు ఏదైనా అన్నా, ఇప్పుడు మరి స్విచ్ లేదు కదా? ఒక పాయింట్ దీనికి వేసేసారు వేసిన ఇంకోటి ఇంకో పాయింట్ లేదా ఇది డివైడ్ చేసి స్క్రూ డ్రైవర్తో వేసుకోవచ్చులేండి. అదే అన్ని కొద్దిగా టైట్ వేసుకోవచ్చు. చేస్తేనే సాకెట్ వేసినప్పుడు అది కూడా లేదంటే ఈ సాకెట్ అంటే ఒకటిలో పెట్టేస్తే లూజ్ అయినాయి అంతేగా. అంటే దానికి ఒకటి టైట్ అయిపోతుంది అనమాట. నేను ఇచ్చేద్దాం అప్పుడు దాన్ని మూడులో అట్ట పెట్టి చూడండి ఏమైద్దు. మూడులో అయినా అవట్లా. అదే లేకపోతే 4 పెట్టండి అప్పుడు. స్క్రూ డ్రైవర్ తీసుకురాలి. అదే వేసేయండి. ఏం లేదు బల్బు పెట్టినప్పుడు మనకి అక్కడ ప్లేస్ సరిపోద్దా? బోర్డు పెడతారు కదా, అది ఇటు తిప్పు లేదా వాటర్ రివర్స్ తిప్పండి. ఇది పెట్టు అది ఇది పెట్టు దీన్ని యాంగిల్ తిప్పు యాంగిల్ అటు తిప్పితే సరిపోద్ది కదండి. యాంగిల్ తిప్పేసి రాగారు అట్లా ఎంబర్ జీరో బండి ఎట్లా అన్ని పెద్ద పెద్ద ఉన్నాయి వాటికి అవసరం లేదా ఉన్నాయా? ఏ బల్బ్ అయితే ఉంది? అంటే ఇది మెయిన్ బల్బు ఇది అంటే ఫ్యాన్కి ఒకటి బల్బు అట్లా ఒకటి మామూలు బల్బు, ఒకటి జీరో బల్బు పెట్టుకుంటారండి. ఫ్యాన్కి ఏమో పెద్ద బల్బు పెట్టు. ఫ్యాన్కి పెద్ద బల్బు పెట్టాలి. ఇది మామూలు అయితే ఏమో జీరో బల్బు. సరే నువ్వు అలాంటి 99% ఎందుకు సరే అన్న? ఫ్యాన్ ఇదిగా ఫ్యాన్ అంటే పెద్దది ఒక స్టడీ హోల్ చెప్పు నువ్వు వచ్చే ఇది బొక్కలైతే వాళ్ళు పని పడు. బొక్కలైతే ఓకే అలా వేయకూడదండి టేపు. ఆ రకంగా వేయకూడదు. ఇలా ఎదురెదురుగా ఉండి వేయాలి. ఏంటివా అవన్నీ న్యూట్రల్లా? అదేంటిది? అన్నగారు లైన్ ఓకేనా ఇంకా ఉన్నందుకు బాగున్నాయి ఇంకా రాజారు మీరు మెయిన్ బోర్డు ఇవ్వండి అది అన్నగారు పంపించండి మెయిన్ బోర్డు పంపించండి ఆ బోర్డు చేయకూడదు. ఆ బోర్డు నువ్వే చేసింది మాకు తెలియదు దాంట్లో మెయిన్ బోర్డు చేసి అయిపోయింది. నాకేం తెలుసు దాంట్లో ఏమి చేసింది